హే పీపుల్, మేము మా గరాజ్‌కి ఎపాక్సీ ఫ్లోరింగ్ చేద్దాం అనుకుంటున్నాము. ఇది న్యూ హోమ్ బయర్స్‌కి చాలా యూజ్ అయ్యే వీడియో. మాది 2.5 కార్ గరాజ్ అండ్ ఎపాక్సీ చేసేటప్పుడు ఇంపార్టెంట్ స్టెప్పే క్లీనింగ్ అనమాట. సో, ఫస్ట్ ఏంటంటే మేము సాటర్‌డే నైట్ పవర్ వాష్ చేశాము. ఇది మేము అమెజాన్‌లో తీసుకున్నాము. మొత్తం గరాజ్‌ని ఈ లిక్విడ్ అదే వాటర్‌తో ఫుల్‌గా ఫోర్స్‌గా వస్తదనమాట వాటరు. సో, మొత్తం అంతా పవర్ వాష్ చేశాము. 24 అవర్స్ టైమ్ లైన్ ఉంచుకోవడం బెటర్ డ్రై అవ్వడానికి. సో, నెక్స్ట్ డే సండే మేము ఈ క్విక్ క్రీట్ అంటే సండే ఆఫ్టర్‌నూన్ అలాగా ఈ క్రాక్‌ని కవర్ చేయడానికి హోమ్ డిపోలో క్విక్ క్రీట్ అని ఒకటి తీసుకొని కవర్ చేశాము. సో, 24 అవర్స్ సండే నైట్‌కి మేము వెట్ వాష్‌తో స్టార్ట్ చేశామన్నమాట. ఇప్పుడు క్లీనింగ్ స్టెప్స్ అన్నవి స్టార్ట్ అవుతాయి. సో, మొత్తం అంతా వెట్‌గా చేసేసి ఫ్లోర్ డీగ్రీజింగ్ స్టెప్ అన్నది ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాం. ఈ డీగ్రీజింగ్ ఏంటంటే మన ఫ్లోర్‌లో ఏమైనా గ్రీజర్ మార్క్స్ ఉంటే ఏమైనా గ్రీజ్ ఉన్నా గ్రీజర్ మార్క్స్ లాంటివి ఉన్నా రిమూవ్ చేయడానికి డీగ్రీజర్‌ని మనం హోమ్ డిపోలో తీసుకున్నాం. మేము జెప్ అనే డీగ్రీజర్ హోమ్ డిపోలో తీసుకున్నాము. దానిని వాళ్ళు ఇచ్చే మెజర్‌మెంట్ బట్టి వాటర్‌తో మిక్స్ చేయాలి. ఇలా ఫోమింగ్ కాస్త వచ్చిన తర్వాత మనం దాంతో మొత్తం గరాజ్‌ని క్లీన్ చేయాలి. ఆ బ్రష్ కూడా మేము హోమ్ డిపోలోనే తీసుకున్నాము. ఇలా చూస్తే మొత్తం అంతా ఆ లిక్విడ్‌ని యూజ్ చేసి మొత్తం క్లీన్ చేయడమే. బ్రష్‌తో కాస్త హార్డ్‌గా క్లీన్ చేస్తే ఎలాంటి మార్క్స్ ఉండకుండా ఉంటాయి. ఇప్పుడు డీగ్రీస్ చేశాక మన గరాజ్ ఇలా ఉంది. ఇప్పుడు దీనిని మనము వాటర్‌తో జస్ట్ క్లీన్ చేయడమే అనమాట. మేమేంటంటే 2 టైమ్స్ వాష్ చేశాము. అంటే ఏమి మార్క్స్ ఉండకుండా డీగ్రీజర్ ఎక్కడ మన ఫ్లోర్ పైన ఉండిపోకుండా ఉంటుంది అని చెప్పి 2 టైమ్స్ వాష్ చేశాము. ఇది ప్యూర్‌గా ఆప్షనల్ కానీ చేయడం బెటర్. ఇప్పుడు డీగ్రీజింగ్ అయిపోయాక నెక్స్ట్ స్టెప్ వచ్చి యాసిడ్ ఎచ్చింగ్ అనమాట. ఇదేంటంటే మనకి ఇంకా డీప్ క్లీన్ చేసి మన ఫ్లోర్‌ని ఇంకా బెటర్‌గా స్మూత్‌గా చేస్తుందనమాట. ఇప్పుడు మనకి యాసిడ్ ప్యాకెట్స్ అన్నది మన కిట్‌తోనే వస్తాయి. ఎపాక్సీ కిట్ మనం తీసుకున్న దాంట్లోనే మనకొస్తాయి. మనకి 2 ప్యాకెట్స్ వచ్చాయి. ఆ రెండిటిని మనం ఈ స్ప్రే డిస్పెన్సర్ హోమ్ డిపోలోనే తీసుకున్నాం ఇది కూడా. దాంతో మిక్స్ చేసుకొని పంప్ చేస్తే అదంతా మిక్స్ అయ్యి మనకిప్పుడు రెడీ టు యూజ్ అనమాట. దానిని మనం తీసుకుని ఫ్లోర్ పైన వేసుకుంటూ మళ్ళీ క్లీన్ చేసుకోవడమే. ఇక్కడ చూస్తుంటే మొత్తం అంతా మనము దానిపైన యాడ్ చేసుకొని బ్రష్‌తో మళ్ళీ క్లీన్ చేయడమే. ఒక పార్ట్ ఇక మేమిద్దరం కాబట్టి ఒక పార్ట్‌లో అది వేసి ఇంకొకళ్ళు క్లీన్ చేస్తున్నాము. ఇదేంటంటే వెట్‌గా ఉన్నప్పుడు చేయడం బెటర్. కాస్త లిటిల్ వెట్ పర్లేదనమాట. మేము వెట్‌గా ఉన్న ప్లేసెస్‌లో అది యాడ్ చేసి ఇంకొకళ్ళు క్లీన్ చేస్తున్నాం. సో, అలా ఈచ్ పార్ట్ ఆఫ్ ద గరాజ్ కవర్ చేసాము. మొత్తం అంతా మనం యాసిడ్‌తో ఇలా వాష్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ క్లీనింగ్ అన్నది ఎపాక్సీ చేసేటప్పుడు. ఇదంతా యాసిడ్‌తో క్లీన్ చేశాక ఇప్పుడు మళ్ళీ దాన్ని వాష్ చేయడం అనమాట. యాసిడ్ ఎక్కడా ఉండకుండా. సో, మొత్తం గరాజ్‌కి మేము అలా చేసాం. దీన్ని మళ్ళీ డ్రై చేయడానికి ఇంకో 24 అవర్స్‌లో మళ్ళీ మండే ఈవినింగ్ మా ఎపాక్సీది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే వాల్స్‌కున్న పెయింట్ డిస్టర్బ్ అవ్వకుండా టేప్‌తో ప్రతి కార్నర్‌ని మేము ఇలా స్టిక్ చేసాము. గరాజ్‌లో ఉన్న అన్ని కార్నర్స్‌కి వెళ్ళి ఈ స్టెప్ అయితే మాకు చాలా యూజ్ అయింది. మేము అన్నెసెసరీ అనుకున్నాం కానీ ఇది చాలా బెటర్. ఇలా చూస్తే మేము మొత్తం అంతా చేసి ఉంచాము. ఇప్పుడు ఇది మన కిట్. మనకి ఎపాక్సీలో 2 టైప్స్ ఉంటాయి. యాంటీ స్కిడ్ అండ్ క్లియర్ కోట్. మేము యాంటీ స్కిడ్ ఆప్ట్ చేసుకున్నాము. ఎందుకంటే జస్ట్ వెట్‌గా ఉన్న సర్ఫేస్ ఏవైనా మనకి కాస్త స్కిడ్ అవ్వకుండా ఉంటుంది బెటర్ అని. క్లియర్ కోట్‌కి వేరే ప్రాసెస్ ఉండొచ్చు. ఇదైతే యాంటీ స్కిడ్ ప్రాసెస్. ఇది ఇందాకలో మనం వాడిన బ్రష్‌కి సేమ్ ఆ రోల్స్ యాడ్ చేసాము. ఈ రోల్స్ కూడా హోమ్ డిపోనే. 3 రోల్స్ ప్యాక్ తీసుకున్నాం మేము. మాకైతే 2 సరిపోయాయి. ఇది హోమ్ ఎపాక్సీ కిట్ ఇలా ఉంటుందన్నమాట. మేము 2.5 + 1 పార్ట్ తీసుకున్నాము. ఎక్స్ట్రా ఉండడం బెటర్ అని. ఇప్పుడు ఈ ప్రతి పార్ట్‌లో మనకి పార్ట్ ఏ అండ్ పార్ట్ బి అని 2 ఉంటాయి. పార్ట్ బి ఏంటంటే ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది. కాస్త థిక్ వస్తది. పార్ట్ ఏ వచ్చేసి మన షేడ్ కలర్ అనమాట. గ్రే అండ్ క్రీమ్ 2 ఉన్నాయి. మేము గ్రే తీసుకున్నాము. ఆ చిన్నగా ఉన్నవన్నీ పార్ట్ బీస్, పెద్దది పార్ట్ ఏ. ఏంటంటే ఇక్కడ యూనిఫామ్‌గా ఉండాలి అని ప్రతి పార్ట్‌ని ఈచ్ బకెట్‌లో తీసుకుంటున్నాం. పార్ట్ ఏ ఒక బకెట్, పార్ట్ బి ఒక బకెట్, చిప్స్ వేరే బకెట్ అనమాట. సో, ఇది పార్ట్ బి. అలా
ట్రాన్స్పరెంట్గా ఉంది కదా, దాన్ని మొత్తాన్ని మనం స్క్వీజ్ చేసేసి ఒక బకెట్లో తీసుకుని మిక్స్ చేస్తున్నాం. ఈచ్ ప్యాకెట్లో కూడా మనకి డిఫరెన్స్ ఉండొచ్చు అన్నారు హోమోజీనియస్గా ఉండడానికి. సో ప్రతి దాన్ని కూడా మనం ఇండివిజువల్గా మిక్స్ చేస్తాం. పార్ట్ బి అక్కడ మిక్స్ చేసాం, ఇది మన పార్ట్ ఏ గ్రే కలర్ కాబట్టి ఇది ఇలా ఉంది. దానిని కూడా మనం ఇప్పుడు మిక్స్ చేయాలి. ఇది మేము మిక్స్ చేయడానికి స్టిర్ వాడేది మిక్సర్ లాంటిది మేము హోమ్ డిపోలోనే తీసుకున్నాం ఇది కూడా. సో ఫస్ట్ పార్ట్ ఏని కూడా మేము మిక్స్ చేసాం. మెయిన్ ఏంటంటే గ్రే షేడ్స్లో కూడా డిఫరెన్స్ ఉండొచ్చు ఒకటే ప్యాకెట్లో, సో కన్సిస్టెన్సీ కోసం. ఇప్పుడు పార్ట్ ఏని పార్ట్ బిని మిక్స్ చేసాం. ఇదే మన ఇప్పుడు మనము చేసే పెయింట్కి ఉండే లిక్విడ్ ఇదే. ఇప్పుడు మనము మన యాంటీ స్కిడ్ అయితే యాడ్ చేసేస్తున్నాం దానికి. అది యాంటీ స్కిడ్ ప్యాకెట్ మన పెయింట్ దానికే వేసేస్తున్నాం. యా, అలా వేసేసి మళ్ళీ దానికి ఒక మిక్స్ ఇస్తే ఇట్స్ రెడీ టు యూజ్. ఇప్పుడు ఇలాంటి ట్రే లాంటిది ఎందుకు తీసుకున్నాము అంటే రోల్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది. అది చూస్తే మీకు నెక్స్ట్ అర్థమవుతుంది. అండ్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఎడ్జెస్కి మేము కార్నర్స్కి ఇలా చేసేసాం, ఎందుకంటే ఆ రోల్ అక్కడి వరకు వెళ్ళదు అని మేము అనుకుని. అండ్ అది చేయడం కూడా మాకు బాగానే యూజ్ అయింది. అలా చేసిన తర్వాత ఇప్పుడు మిగతా పార్ట్స్ ఎం ఆర్ డబ్ల్యూ షేప్లో రోల్ చేసుకుంటూ వెళ్ళాలి పెయింట్. ఫస్ట్ ఇది మా ఫస్ట్ టైం కాబట్టి మేము జస్ట్ చిన్న బ్లాక్కి చేసాము. మేమైతే సర్ప్రైజ్ అయ్యాము, మా ఫస్ట్ టైం అయినా కూడా చాలా బాగా వచ్చింది అది. అది వెట్టుగా ఉన్నప్పుడే ఆ చిప్స్ యాడ్ చేయాలి, పైకి త్రో చేస్తూ ఉండాలన్నమాట. యా, ఇది వెట్టుగా ఉన్నప్పుడు చేస్తే మనకి చిప్స్ అంటుకుని ఉంటాయి, అందుకు మేము అలా చేసాం. ఇది నెక్స్ట్ పార్ట్. మనకి ఇప్పుడు కలర్ డిఫరెన్స్లా మీకు కనిపిస్తుంది, కానీ అది డ్రై అయ్యింది కాబట్టి ఆ షేడ్ వచ్చింది. ఇది కూడా డ్రై అయ్యాక అదే షేడ్లోకి వస్తుంది. మనము ఒకటే దాంతో మిక్స్ చేస్తున్నాం కాబట్టి మనకు కన్సిస్టెన్సీ అని అయితే ఉంటుంది. అండ్ ఓవరాల్ది 2 hours వరకులో వాడేయడం బెటర్ అని అంటారు. అంటే మిక్స్ చేసిన తర్వాత పార్ట్ ఏ పార్ట్ బి మిక్స్ చేశాక 2 hours లోపు ఫినిష్ చేయడం బెటర్ అని అంటూ ఉంటారు. మీకు అలా డౌట్గా అనిపిస్తే కొంచెం పార్ట్ ఏని కొంచెం పార్ట్ బిని ఫస్ట్ మిక్స్ చేసుకొని వాడి ఆ తర్వాత మీరు చేయొచ్చు. మేమైతే అలానే చేసాము. సో ఆఫ్టర్ అంతా చేశాక ఇది ఫైనల్ లుక్. మనం దీనిని 5 days అయినా ఉంచడం బెటర్, కార్ ఏమీ పెట్టకుండా అని అంటారు. మేము 5 days ఉంచాము. లుక్ అయితే చాలా బాగా వచ్చింది. ఈ వీడియో మేము ఆల్మోస్ట్ 20 days యూజ్ చేసిన తర్వాతది. అంతా బాగానే వర్క్ అయ్యింది. నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.